నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ రోజు బయటికి వచ్చేవారు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, కువైట్ లో అస్థిరమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయని చెప్పి తెలిపింది. వివరాల్లోకి వెళితే కువైట్ వాతావరణ శాఖ కువైట్ లో శనివారం వాతావరణం వేడి మరియు తేమతో కూడిన వాతావరణాన్ని అంచనా వేసింది. అంటే రుతుబా ఎక్కువగా ఉంటుందని చెప్పి అంచనా వేసింది. శనివారం ఉదయం మరియు సాయంత్రం చెల్లామదురుగా కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో ఉరుములు మరియు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పేసి పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలలో దృశ్యమానత 1000 మీటర్ల కంటే తక్కువగా ఉండవచ్చని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది. భారత ఋతుపవనాల ప్రభావంతో కువైట్ దేశం వేడి మరియు తేమతో కూడిన గాలిని తీసుకువస్తూ ఉందని చెప్పి, ముఖ్యంగా తీర ప్రాంతాల వెంబడి వేడి మరియు తేమతో కూడిన గాలి వస్తూ ఉందని చెప్పి వాతావరణ శాఖ డైరెక్టర్ దరార్ ఆల్ అలీ గారు తెలియజేశారు. అంటే తీర ప్రాంతాలలో, సముద్ర తీర ప్రాంతాలలో ఋతువా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పి తెలియడం జరిగింది. ఆగ్నేయ గాలులు గంటకు 10 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని చెప్పేసి, అప్పుడు బహిరంగ ప్రదేశాలలో దుమ్ము కూడా వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల దృశ్యమానత తగ్గుతూ ఉంది. వాహనదారులు చాలా జాగ్రత్తగా తమ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పేసి, సముద్రంలో అలలు 2 అడుగుల నుంచి 5 అడుగుల ఎత్తుకు ఎగిసిపడే అవకాశం ఉందని చెప్పేసి, సోమవారం వరకు పగలు రాత్రి సమయంలో పరిస్థితులు వేడిగా మరియు తేమగా ఉంటాయి. అప్పుడప్పుడు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి, కువైట్ లో దృశ్యమానత తగ్గడం వల్ల వాహనదారులు జాగ్రత్తగా వాహనాలు నడపాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మరియు ఎవరైనా సరే ఆయాసం కానీ, ఉబ్బసం కానీ, శ్వాసకోశ వ్యాధులు కానీ, ఆస్తమా కానీ, అలర్జీలు ఉన్నవారు మీరు బయటకు వచ్చేటప్పుడు మాస్కులు ధరించాలని చెప్పేసి వైద్య నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు. కాబట్టి శనివారం మరియు రేపు ఆదివారం, సోమవారం వరకు కూడా ఇదే పరిస్థితి ఉండవచ్చని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేసింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.